ఘనంగా సుద్దపల్లి జెడ్పీహెచ్ఎస్ 2010-2011 పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం. సుద్దపల్లిలో 2010-2011 పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఘనంగా నిర్వహించారు. 15 సంవత్సరాల జీవితంలో పాత జ్ఞాపకాలు గుర్తు చేసుకున్నారు. చదువు నేర్పిన గురువులకు ఘనంగా సన్మానించారు. ఈ యొక్క కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ రూపా సతీష్ రెడ్డి, ఉపాధ్యాయులు, పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు. Hold. अंदर कैमरा చూడండి రెడీ బాయ్ వెయిట్ कैमरा फोटो
నేనే అదే 9 లో 9 గత 15 సంవత్సరాల క్రితం ఇదే పాఠశాలలో మన యొక్క విద్యని అభ్యసించి మన జీవితంలో ఎన్నో ఉన్నత స్థానాల్లో చేరుకొని ఈరోజు ఇక్కడికి విచ్చేసినటువంటి మనమందరినీ ఉన్నతంగా తయారు చేసినటువంటి ఉపాధ్యాయులందరికీ స్వాగతం సుస్వాగతం. మరియు విద్యార్థుల స్వాగతంగా మన ఎలాంటి సంశయం లేకుండా మీరు మాకు పర్మిషన్ ఇవ్వడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్. దేవుడికి పుస్తకం ఇవ్వాల్సిందిగా కాబట్టి రెడీ ఉన్నాను. వినో చెప్పండి. నెక్స్ట్ వీడియో మనం మనందరికీ ఇష్టమైన భాష మాతృభాష. Thank you.
का इंतजार रहे सदा तुम्हारा మేడం हम कभी नहीं అటువంటి మన ముందుకు పంపించినటువంటి లతా మేడం గారిని నెక్స్ట్ మనం జ్యోతి ప్రజ్వలన ద్వారా మన యొక్క ఈ కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలన చేరుకున్నాం. ఈ స్నేహ బృందం 15 సంవత్సరాల క్రితం మనం ఇదే పాఠశాలలో మన యొక్క విద్యని పూర్తి చేసుకొని గత జ్ఞాపకాలని నెలలు వేసుకుంటూ ఉన్నటువంటి స్నేహ బృందాలు. ఇక మనకు విద్యను అభ్యసించి మనల్ని విద్యార్థులుగా మనల్ని ఎంతో వాళ్ళ యొక్క శ్రమని మన కోసం కేటాయించి మనం తీర్చిదిద్దినటువంటి ఉపాధ్యాయులు గురువులు ఎప్పటికీ మన గురువులు. థ్యాంక్ యూ. విద్యార్థులు ఈ గురువుల మధ్య విద్యను అభ్యసించి 10వ తరగతి ఇక్కడ కంప్లీట్ చేసినాను. ఇంటర్ కాకతీయ డిగ్రీ అండ్ ప్రొఫెషనల్ కోర్స్ బీపీఎడ్ కంప్లీట్ చేసినాను సార్. అండ్ ఎంపీఎడ్ కూడా పీజీ కంప్లీట్ అయింది సార్. ప్రజెంట్ నూతనంగా లాస్ట్ డిఎస్సి 2024 డిఎస్సిలో స్కూల్ అసిస్టెంట్గా జాబ్ వచ్చింది సార్. అయితే ఈ స్కూల్ అసిస్టెంట్ జాబ్ రావడం అనేది నాకు కొంచెం గొప్పమైనటువంటి విషయం సార్. ఎందుకు అంటే నోటిఫికేషన్ నేను ప్రొఫెషనల్ కోర్స్ కంప్లీట్ చేసిన తర్వాత దాదాపు 6 సంవత్సరాలు నేను నోటిఫికేషన్ కోసం వెయిట్ చేశాను సార్. 2018లో నా బీపీఎడ్ కంప్లీట్ అయింది సార్. 2024లో డిఎస్సి నోటిఫికేషన్ వచ్చింది. ఈ 6 సంవత్సరాలు అనేది అజ్ఞాతంలో ఉండాల్సినటువంటి సిచ్యువేషన్. ఎక్కడికి వెళ్ళినా కూడా ఒక వ్యక్తిది డిగ్రీ కంప్లీట్ అయింది అని అంటే ఫ్రెండ్స్ నుంచి కానీ ఫ్యామిలీస్ నుంచి కానీ బంధువుల నుంచి కానీ మనకి ఎన్నో క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. వాట్ నెక్స్ట్ ఏంటి, ఏం చేస్తున్నాం అనేటువంటి క్వశ్చన్. ఇటువంటి ఎక్కడికి వెళ్ళినా కూడా ఇటువంటి ప్రశ్నలు రావడం జరిగింది. అటువంటి సందర్భంలో కొన్ని ప్లేస్లకు పోవడం కూడా ఆపేయడం జరిగింది. ఇక మా గ్రామ సర్పంచ్ అయినటువంటి రూపా సతీష్ గారి గారు సహకారంతో అక్కడ ఉన్నటువంటి గ్రామ గ్రంథాలయం సుద్దాపల్లి వాళ్ళ యొక్క సహకారంతో అది అక్కడ నిర్మించడం జరిగింది. దాంట్లో నా ఇల్లు నాకు మొదటి ఇల్లు అయితే అది సెకండ్ హౌస్.
ఈ 6 సంవత్సరాలు నేను గడిపింది మ్యాక్సిమం టైం అదే లైబ్రరీలో. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ నైట్ స్టేయింగ్, మార్నింగ్ దాదాపు 10కి వస్తే మళ్ళీ ఈవినింగ్ 8కి అట్లా వెళ్ళి మళ్ళీ డిన్నర్ కంప్లీట్ చేసుకొని వచ్చి మళ్ళీ ఇక్కడే టైం స్పెండ్ చేయడం, నైట్ అంతా ఇక్కడే చదువుకోవడం, అట్లా 2-3 ఇయర్స్ కంటిన్యూ కావడం జరిగింది. ఆ డిఎస్సి నోటిఫికేషన్లో కేవలం 6 సంవత్సరాల తర్వాత నోటిఫికేషన్ వచ్చింది అని ఆనందపడ్డా. కానీ చివరికి చూస్తే దాంట్లో 3 పోస్టులు ఉన్నాయి సార్. జస్ట్ 3 పోస్టులు, స్కూల్ అసిస్టెంట్, పీఈ 3 పోస్టులు ఉన్నాయి దాంట్లో. అది వచ్చిన తర్వాత ఇంకా భయం పెరిగింది. అది 6 సంవత్సరాల నుంచి వెయిట్ చేసిన, చదువుతూనే ఉన్నా, నోటిఫికేషన్ వచ్చింది టైంకు, కానీ పోస్టులు చాలా తక్కువ ఉన్నాయి. అపియర్ క్యాండిడేట్స్ మాత్రం చాలా ఎక్కువగా ఉన్నారు. అయినా ఎక్కడ కూడా తగ్గలేదు. దానికి కారణం ఎవరు అంటే మీరే సార్. మీరు ఇచ్చినటువంటి ఇన్స్పిరేషన్, మీరు ఇచ్చినటువంటి మోటివేషన్ నన్ను గట్టిగా స్థిరంగా ఉండేటట్టు తయారు చేసింది. ఇంకా ఆ 3 పోస్టులలో నేను ఒకటే ఫిక్స్ అయినా, 3 పోస్టుల్లో ఒకటి నాది కావాలి. మనకు కావాల్సింది 3 పోస్టులు కాదు, మనకు కావాల్సింది ఒకటే పోస్టు, అది నాది కావాలి అని అనుకొని గట్టిగా స్థిరంగా దృఢంగా ప్రిపేర్ కావడం జరిగింది. దాంట్లో ఒక పోస్ట్ నాదైంది, అది డిస్ట్రిక్ట్ ఫస్ట్ అయింది. స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ డైరెక్టర్గా డిస్ట్రిక్ట్లో టాప్ రావడం జరిగింది. థ్యాంక్ యూ సార్. దీంట్లో జిహెచ్ఎస్ రాకాసిపేటలో వర్క్ చేస్తున్నాను సార్. జిహెచ్ఎస్ రాకాసిపేటలో వర్క్ చేస్తున్నాను సార్. 1 ఇయర్ దాకే లాస్ట్ ఇయర్ మే 16th మ్యారేజ్ కూడా అయింది. చాలామంది ఫ్రెండ్స్ ఇన్వైట్ చేసిన, టీచర్స్ కూడా వచ్చారు, కొందరు మిస్ అయినారు. మా హౌస్ వైఫ్ తను కూడా బీటెక్ కంప్లీట్ అయింది, ప్రజెంట్ ఇంటి దగ్గర ఉంది. తనుశ్రీ తను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నేను ఇక్కడనే చదువుకున్నాను 1వ తరగతి నుంచి 10th వరకు. ఇక్కడికి వచ్చేసిన ఉపాధ్యాయులకు మరియు గ్రామ సర్పంచ్ గారికి మరియు విద్యార్థులకు, నా తోటి విద్యార్థులకు నా నమస్కారం. అప్పుడు సార్ వాళ్ళు చెప్పినప్పుడు అల్లరి ఆటపాటలతో మన ఫ్యూచర్ మొత్తం ఆటపాటలతోనే అయిపోయింది. సార్ వాళ్ళు ఎన్ని మంచి విషయాలు చెప్పినా గమ్మత్గానే అనుకునేవాడిని. కానీ ఇప్పుడు నా మ్యారేజ్ అయిన తర్వాత నాకు అనిపిస్తుంది ఏంటంటే సార్ వాళ్ళు ఏవైతే విద్యా బోధన చేసేటప్పుడు మనము ఇష్టంగా విన్నబట్టే కొంచెం మంచి ప్రయోజకులుగా ఉండేవాళ్ళం. నాకు ఇప్పుడు మ్యారేజ్ అయింది కాబట్టి నేనైతే ఏం చేయాలనుకున్నానో ఇప్పుడు నా పిల్లలకు మంచి విద్యని అందించాలని అనుకుంటున్నాను. నా భర్త నాకు ఎల్లప్పుడూ సపోర్ట్గా ఉంటానని ఉంటాడు. ప్రతిసారి నా పిల్లలకు మంచి ఫ్యూచర్ ఇవ్వాలని మేము ఇద్దరం కోరుకుంటున్నాము. ఇంకా మాకు తెలుగు మేడం ఎన్నో మంచి విషయాలు చెప్పింది ఆటపాటలతో. ప్రతి మా అత్తగారిలో హ్యాపీగా ఉంటున్నాను, అందరినీ మంచిగా చూసుకుంటున్నాను. ఇంకా మేడం చెప్పిన చిన్న అల్లికలు, కుట్లు, వాటి ద్వారా కూడా నేను ఇంకా ఏం చేయాలి అనుకునేదాన్ని. కానీ ఇప్పుడు మిషన్ కుట్టి నా ప్రయత్నం చేస్తున్నాను. అందరికీ స్టూడెంట్ ఏం మాట్లాడాలి నాకు అర్థం అవ్వట్లే. ఐ హ్యావ్ టు గో నౌ. నేను ఇక్కడ చదివినప్పుడు 10th క్లాస్ వరకు చాలా మెమరీస్ ఉన్నాయి. తెలుగు మీడియం నుంచి ఇంగ్లీష్ మీడియంకి టర్న్ అయ్యేటప్పుడు కూడా చాలా కష్టపడ్డాం. తెలుగు మీడియం అయినా అబ్బేడి సార్, రవి సార్, యాదగిరి సార్, everyone who is sitting here. I'm very happy that you are my teacher. I'm very blessed as your student. Now I'm going register nurse in Dubai. I have completed my BSc here. I was 7 years in Apollo.
and I was in India. I'm very happy to say this, that I'm very successful in my life because of you people. Thank you so much. నర్వస్ ఫీలింగ్ ఉంది ఎందుకంటే ఆఫ్టర్ 15 ఇయర్స్ కానీ చాలా హ్యాపీగా ఉంది. ఇంకెంత మాట్లాడాలి అనిపిస్తుంది. ఇంత ఎన్ని 15 ఇయర్స్ తర్వాత అందరినీ నచ్చుకోవడం నిజంగా హ్యాపీగా ఉంది. ఈ అరేంజ్మెంట్ కూడా చాలా బాగా చేశారు. ఎలా చేస్తారు ఇంత ప్రస్తుతానికి ఫ్యామిలీ పిల్లలు అదే ఉంది ఇప్పుడు నాకు అంత ఇంకేం ఇక్కడ జాతీయ సార్ అడుగుతున్నారు ఎక్కడ ఉంటున్నారంట. నేను ఇక్కడ ఇప్పుడు ఆర్మూర్ అవుతాను. ట్రాక్టర్ షోరూంలో వర్క్ చేస్తాను. ఉపాధ్యాయునికి నా తోటి విద్యార్థులందరికీ ఈరోజు ఇక్కడ 6th నుంచి 10th వరకు చదువుతున్నాను. నాకు పాఠశాలలో చాలా విషయాలు నేర్పింది. నేను ప్రజెంట్ అయితే హౌస్ వైఫ్గా ఉంటున్నా. మాది హైదరాబాద్లో ఉంటున్నాను. నేను డిగ్రీ కంప్లీట్ చేశాను. ప్రజెంట్ ఇంకా పిల్లలతో ఇంట్లోనే సాఫ్ట్వేర్ నేను ఇక్కడే చదువుతున్నాను. కానీ నేను ఒక్కటి మాత్రం గట్టిగా చెప్పగలుగుతున్నాను ఏంటి అంటే మా 90 కిడ్స్ అంత గొప్పగా ఎవరు లేరు అని. మీ గురువులు కానీ మీ ఆశీర్వాదాలు కానీ మా మెమోరీస్ కానీ చాలా ఉన్నాయి. మా 90 కిడ్స్ ఎంజాయ్ చేసినట్టు మా 90 కిడ్స్ తిన్నంత దెబ్బలు కానీ మేము ఎంజాయ్ చేయలేదు. మా మెమోరీస్ మేము ఎప్పటికీ మర్చిపోలేము. నేను వచ్చేసి ఇంటర్ కంప్లీట్ చేసినాను. ఇంటర్లోనే మ్యారేజ్ అయింది. సో నాకు వచ్చేసి 3 పిల్లలు. మా ఆయన ఫార్మర్. నేను ఎప్పటికైతే బాగానే ఉన్నాను. నాకున్న తెలియదు నేను హెల్త్ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తున్నాను. సార్ నా కాళ్ళ మీద నేను నిలబడ్డాను. లలిత కుమారి గారు మేడం గారు కానీ అందరూ నాకు చాలా సపోర్ట్ చేశారు. కానీ ఒక్కటి మర్చిపోలేను ఏంటి అంటే మళ్ళీ విద్యార్థిగా మారలేవు. ఆ లైఫ్ రాదు. నేను చాలా సార్లు అనుకునేదాన్ని ఆ లైఫ్ రాదు, తిరిగి రాదు. కాబట్టి మేము ఆ మెమరీస్ ఎప్పటికీ నేను గుర్తు చేసుకుంటాను. మా ఆల్ ఆఫ్ యూ ఫ్రెండ్స్ అందరికీ మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ సో మచ్ మై డియర్ ఫ్రెండ్స్. ఇట్లానే మనం ఎప్పుడు కలిసి ఉండాలి. ఎక్కడున్నా అందరు బాగుండాలి, అందులో మనం ఉండాలి అంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. పుష్పగుచ్చం అందించవలసిందిగా సారణ సార్ మరియు ప్రస్తుత పాఠశాల హెచ్చమైనటువంటి నరేష్ రెడ్డి సార్ గారిని కోరుకుంటున్నాను. గొప్పగా చెప్పండి. విద్యార్థుల మండించుకు తనకు ఎన్ని పనులున్నా కూడా అన్ని ఈ పాఠశాల ప్రధానోపాధ్యాయులు నరేష్ గారికి మరియు అప్పటి బ్యాచ్ ప్రధానోపాధ్యాయులైనటువంటి మురళీధర్ సార్ గారికి, గ్రామ ప్రధానోపాధ్యాయులైనటువంటి సతీష్ గోపా సతీష్ గారికి చాలా సంతోషం అనిపిస్తుంది. మీ అందరినీ కూడా 15 సంవత్సరాల తర్వాత కలుసుకోవడం రకరకాలుగా ఉండేది. అంటే కొందరు చదువులో ముందుగా ఉండేది, వెనుకబడి ఉండేది, రకరకాల సమస్యలు ఉండేది. మేము కూడా ఒక రకంగా ప్రెడిక్ట్ చేస్తుంటారు భావి జీవితంలో ఎట్లా అవుతారు, ఏం జరుగుతుంది. కానీ చాలాసార్లు జరిగేది ఏంటంటే మేము ఊహించిన దానికంటే చాలా భిన్నంగా జరుగుతుంది. నేను రాకేష్ నేను తీసుకుంటే ఒక పీడీ అవుతాడు అని అప్పుడు అనుకోలేదు. వాళ్ళు అన్నారు అనంతరు కంటే కొంచెం చదువులో వెనుకబడి ఉండే. కానీ కాలం గడిచిన కొద్దీ వ్యక్తిలో వచ్చే మార్పు, పట్టుదల, ఆ క్రమశిక్షణ అది ఆ వ్యక్తిని ఉన్నత స్థితిలోకి తీసుకెళ్తుంది. నిజంగా వాళ్ళ ఫాదర్ రణేందర్ కావచ్చు, రాకేష్ కావచ్చు, వాళ్ళ ఫాదర్ వాళ్ళకు ఏం చదవమ్మా నువ్వు ఎట్లా అనేది ఇప్పుడు ఎంత కాన్ఫిడెంట్గా సార్ నేను బిఎడ్ చేసిన పీడీ వస్తుంది, నాకు మొన్న 3 మార్కులతో పోయిందంటే ఆ మార్పు అసలు మేము మా ఊహ కూడా అందదు. అంతగా మార్పు ఆ వ్యక్తిలో ఖచ్చితంగా అది సాధ్యమవుతుంది. ఏ రంగంలోనైనా రాణించగలుగుతారు. చాలా మంది
మంది అమ్మాయిలు అయితే పెళ్ళైంది పిల్లలైంది సార్ హౌస్ వైఫ్ గా ఉంది. మీరు ఆధారపడవద్దు. హౌస్ వైఫ్ గా ఉన్నప్పటికీ మనకు అవకాశాలు పుష్కలంగా ఉంటాయి. ఆత్మవిశ్వాసం నింపుకొని ముందుకెళ్ళాలి. అది మీరు చేస్తారని ఆశిస్తున్నా. ఆ సాయశక్తులు భగవంతుడు మీకు ఇవ్వాలని కూడా కోరుకుంటున్నాను. అట్లనే చాలా మంచి పొజిషన్ లోకి రావడము, వాళ్ళ మాటలు ఒకరొకరు ఇదంతా కూడా చూస్తే చాలా ఆనందం అనిపిస్తుంది. మరి మీరందరూ కూడా ముందు ముందు జీవితంలో ఎదగాలి. నాకు ముఖ్యంగా వినోద్ బాగా టచ్ లా ఉంటాడు. ఎప్పుడైనా తాను కూడా మరి ముందుకు వెళ్తున్నాడు, మంచి పొజిషన్కి వస్తున్నాడు. ఇంకా రావాలని కోరుకుంటున్నాను. మరి ఇంకా నాకు పనేం లేదు. పర్సనల్గా ఒక సారు రిటైర్డ్ అవుతున్నాడు. సారు రిటైర్మెంట్ ఫంక్షన్ ఉంది. సార్ కూడా నాకు బాగా ఆప్తుడు. ఎందుకంటే సార్ దగ్గర నేను నేర్చుకున్నా. అక్కడ కూడా కలవాలన్న తపనతోనే ఇక్కడ నుంచి వెళ్ళాలని అయితే లేదు. నేను అందరినీ చూసిన తర్వాత ఇక్కడే ఉండాలనింది. యాక్చువల్ నేను 2:30కే లీవ్ అవుదాం అనుకున్న ఆయన ఎక్స్టెండ్ చేసుకుంటా పోతుంది. ఇక్కడికి వెళ్ళలేక మీ అందరినీ వీడుకొని పలకలేక మనకి తప్పదు అక్కడికి కూడా వెళ్ళాలి. మరి ఈ అవకాశం కూడా నేను ఇంకా 2 పాఠశాలకు పోయినా ఇక్కడ రామారావు సార్ కావచ్చు, శ్రీనివాస్ ఉందా విచ్చేసినటువంటి గ్రామ సర్పంచ్ గారికి మరియు సతీష్ రెడ్డి సార్ గారికి, అదేవిధంగా పూర్వ ఉపాధ్యాయ సిబ్బంది, గురుతుల్యులు మాజీ ప్రధానోపాధ్యాయులు మురళీధర్ స్వామి సార్ గారికి, అదేవిధంగా గతంలో ఈ పాఠశాలలో పనిచేసి ఇక్కడి విద్యాభివృద్ధికి, పాఠశాల అభివృద్ధికి తమ వంతు సేవలు అందించినటువంటి పాఠశాల పూర్వ సిబ్బంది మరియు 2010-11 సంవత్సరం విద్యార్థులు అందరికీ నా యొక్క నమస్సుమాంజలి. నేను ఈ పాఠశాలలో 2023 సెప్టెంబర్ నుంచి ప్రధానోపాధ్యాయులుగా విధులు నిర్వహిస్తున్నాను. ఇక్కడికి రావడానికి ముందు నేను మురళీధర్ సార్ ఇక్కడ పనిచేసిన కాలంలో నేను పక్కనే యానపల్లిలో హెడ్ మాస్టర్గా పనిచేస్తున్నాను. అప్పుడు అంతకుముందు రోజు ఈ పాఠశాల ముందు నుంచే పోవడం రావడం జరిగేది. సో ఇక్కడ జరుగుతున్నటువంటి కార్యక్రమాలు 2012 నుంచి నేను గమనిస్తూనే ఉన్నాను. చాలా చక్కటి నిబద్ధతతోటి ఆనాటి ఉపాధ్యాయులు ఇక్కడ చాలా బాగా పనిచేసేవారు. సో వారు తీర్చిదిద్దిన మీ అందరూ ఈరోజు చూస్తుంటే మీరందరూ అభివృద్ధిలోకి వచ్చారంటే అది వాళ్ళు పడ్డ కష్టానికి ప్రతిరూపం. సో వారు మిమ్మల్ని చక్కటి నైపుణ్యవంతులుగా, మంచి నడవడికలతో కూడుకున్నటువంటి భవిష్యత్ తరాన్ని తయారు చేసి మరి సుద్దపల్లి గ్రామానికి అందించారు. సార్ మీరందరూ కలిసి ఒక మంచి జనరేషన్ను తయారు చేసి ఈ దేశానికి అందించారు. మీ అందరికీ కూడా నేను మా ప్రస్తుత పాఠశాల విద్యా సంస్థ యొక్క ప్రధానోపాధ్యాయులుగా మీ అందరికీ హృదయపూర్వక నమస్సుమాంజలి తెలియజేస్తున్నాను. ప్రతిష్టలు తీసుకొస్తున్నాను. మరి ప్రస్తుతం ఉన్న మీ తమ్ముళ్ళు చెల్లెళ్ళు కావచ్చు, వాళ్ళకు కూడా మీరు ఇదే విధంగా మార్గదర్శకంగా ఉండాలని, ఒకవేళ వారికి కూడా మీకు అవకాశం దొరికినప్పుడు అనేక మంచి విషయాల్ని తెలియజేస్తూ మీ జీవితంలో నేర్చుకున్నటువంటి విలువల్ని మరి నెక్స్ట్ జనరేషన్ కూడా అందించే విధంగా తెలియజేయాలని నేను కోరుతున్నాను. పరీక్ష
సామాగ్రి అంతా కూడా వారు ఫోన్ చేసి మరీ చెప్పి మా పిల్లలందరికీ కూడా మరి వారు అందించడం జరిగింది. వారికి కూడా స్పెషల్ థ్యాంక్స్. ఇదే కాకుండా చాలా విషయాల్లో పాఠశాల విషయాలలో వినోద్ రెడ్డి లాంటి యువకులు ఈ గ్రామంలో మాకు అన్ని విధాలా సహకరిస్తున్నారు. వారందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముందు ముందు భవిష్యత్తులో కూడా గ్రామస్తులది, గ్రామ యువతది, అదేవిధంగా పూర్వ విద్యార్థులు అందరూ కూడా ఈ పాఠశాల అభివృద్ధిలో పాల్పంచుకుంటారని ఆశిస్తున్నాను. నాకు అవకాశం ఇచ్చినటువంటి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీ అందరూ నన్ను ఒక విషయంలో, ఎందుకంటే నాకు యాక్చువల్గా నేను ఒక 1 అవర్ ప్రోగ్రామ్కి యాక్చువల్గా నాకు ఒక రిటైర్మెంట్ మా పక్క పాఠశాల ప్రధానోపాధ్యాయులు రామడుగులో పనిచేసే శ్రీనివాస్ సార్ గారు రిటైర్మెంట్ ప్రోగ్రామ్ ఉంది, తప్పనిసరిగా వెళ్ళాలి. ఎందుకంటే నేను హెడ్ మాస్టర్స్ అసోసియేషన్కు జనరల్ సెక్రటరీగా కూడా ఉన్నాను కాబట్టి మా సభ్యుడు రిటైర్ అవుతున్నప్పుడు పోవడం నా విద్యుక్త ధర్మం. కానీ నా సొంత పాఠశాలలో ప్రోగ్రాం ఉండడం వల్ల ఒక 1 అవర్ కోసం పోయేద్దామని వచ్చిన, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత మీ అందరినీ చూస్తుంటే చాలా సంతోషంగా గంటలు గంటలు గడిచిపోయినాయి. సమయం 4గా వస్తుంది. సో మీ ఉత్సాహానికి ధన్యవాదాలు. నాకు సెలవిప్పించాలని కోరుతూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి తర్వాత కార్యక్రమాన్ని మా మురళీధర్ సార్ చేతుల మీదుగా నెక్స్ట్ ఈ కార్యక్రమం అంతా కొనసాగాలని నేను సార్ దగ్గర సెలవు తీసుకుంటున్నాను. సార్ చార్జ్ ఈజ్ హ్యాండెడ్ ఓవర్ టు యూ. 1 సెకండ్ సిద్ధపల్లి స్కూల్ హెడ్ మాస్టర్గా మీరు ఇప్పుడు ఈరోజు కార్యక్రమాన్ని అంతా కూడా నడిపించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. నేను ఇదే పాఠశాలలో చదివాను. సో నాకు మ్యారేజ్ అయింది. నాకు ప్రస్తుతం 2 బాబులు. సో ఈ సోషల్ ఎందుకంటే అర్థం చేసుకోవాలి. మా సార్కి స్పీడ్ పోతాను కాబట్టి మా సార్ ఆపడానికి కోసం చదవడానికి ప్రయత్నం చేస్తున్నా, కానీ ఆపం సార్. ఎందుకంటే ఇప్పటికే చాలా మంది టైం ఇచ్చారు. కానీ ఒక్కటి మాత్రం చెప్పగలుగుతా, ఈ ప్రోగ్రామ్ అనేది జస్ట్ ఒక 5 days లో మేము అనుకున్నాం సార్. 70% వచ్చారు, 30% రాలేదు. అయినా కూడా ఏం బాధ లేదు. కానీ ఈ ప్రోగ్రామ్ లలిత కుమార్ మేడం వస్తేనే వస్తామని చెప్పేసి వాళ్ళు చాలా మంది ఉన్నారు మేడం. నిజంగా చెప్తున్నా, ఎంత గర్వం అంటే నేను ఫోన్ చేసి అడిగితే నాన్న రావాలని ఉంది. కానీ ఈరోజు అలా చిన్న పాప బర్త్డే అంకిత చెల్లెకు మనందరి ద్వారా హ్యాపీ బర్త్డే చెల్లెన్న. ఎందుకంటే మేడం వాళ్ళు హైదరాబాద్ లో ప్రోగ్రామ్ డిసైడ్ చేసుకున్నారు. కేవలం మన కోసం, ఈ ప్రోగ్రామ్ కోసం మరి సార్ వాళ్ళు పర్మిషన్ ఇవ్వడం, వాళ్ళ పాప పర్మిషన్ ఇవ్వడం, వాళ్ళందరూ పర్మిషన్ తోని అక్కడ రిజల్ట్ కాన్సల్ట్ చేసుకుని మన కోసం రావాలని మేడం మిమ్మల్ని జీవితాంతం నేను మర్చిపోను మేడం. ఈ ప్రోగ్రామ్ వచ్చిందంటే మాకు ఒక బూస్ట్ వచ్చింది. నిజంగా చెప్తున్నాం మేడం, ఈరోజు అంతో కొంత మీరు నేర్పిన విద్యతో మేమందరం కూడా సెట్ అయ్యాం మేడం. నాట్ ఓన్లీ మేమందరం కూడా ఒకరు ఫారెన్ లో సెట్ కావచ్చు, ఒకరు బిజినెస్ లో సెట్ కావచ్చు, ఒకరు లేడీస్ హౌస్ వైఫ్ తో భర్తతో సెట్ కావచ్చు. కానీ అందరం కూడా డిసిప్లిన్ గా, మరి వాస్తవాలు చెప్పాలంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో విద్యార్థులు మనం చూస్తున్నట్లయితే చాలా మంది మొబైల్ ఫోన్స్ అలవాటైంది. కానీ మీరు చెప్పిన విధంగా మాకు మొబైల్స్ అప్పుడు లేవు మేడం. కానీ ఈ రోజు మీరు చెప్పిన విద్య ఏదైతే ఉందో ఈ రోజు భావి భారత మేము తీర్చిదిద్దాం. ఇంత గట్టిగా మాట్లాడుతున్నాం అంటే ఆ పునాది మీద మేడం 100% కూడా. ఎందుకంటే పొద్దున స్కూల్కి వచ్చినామంటే ఈవినింగ్ 4:35 అయిపోయిందంటే ఇప్పుడు అయిపోయింది ఆ స్కూల్ అనే విధంగా ఆ రోజు ఉండేవి. కానీ నేటి జనరేషన్ స్కూల్కి రాలా, మరి ఎప్పుడు పద్ధతి అని చెప్పేసి అనే విధంగా మారిపోయింది. ఒక్కటి బాధ అనిపిస్తున్నది. కానీ ఎట్టి పరిస్థితుల అష్యూరెన్స్ ఇస్తున్నాం. మా పూర్వ విద్యార్థులకి ఓన్లీ ఇటువంటి కార్యక్రమాలే కాదు, డెఫినెట్ గా ఈ స్కూల్లో చదువుకున్నాం, ఆర్థికంగా కావచ్చు, ఈ స్కూల్ విషయంలో డెవలప్ విషయంలో కావచ్చు. మా గ్రామ సర్పంచ్ రూపా సతీష్ రెడ్డి గారికి మా యొక్క 2010-11 బ్యాచ్ తప్పకుండా ఈ స్కూల్ కోసం మేము హెల్ప్ చేస్తాం. దానిలో భాగంగానే ఒక 60,000 రూపాయలు పెట్టి అక్కడ మేము ఒక స్టేజ్ రూపంలో మేము మా హయాంలో అందరం కూడా మరి కలెక్ట్ చేసి ఇవ్వడం జరిగింది. ఇంకా అప్పుడు సెట్ కాలేదు, అయినా మేము జమ చేసుకున్నాం.
ఈసారి మంచి సెట్ అయినాం. అందరూ కూడా మరి థ్యాంక్ యూ చెప్తున్నా. మరి ముఖ్యంగా మరి మా సాయన సార్ కానీ మరి చాలా మాట్లాడాలి కానీ పాపం వాస్తవానికి వేరే వాళ్ళకి పని ఉంది. ముఖ్యంగా మా వెంకటేశ్వర సార్కి ఎక్కువ పని ఉంది, ఎందుకంటే సాధారణ రిటైర్మెంట్ ఫంక్షన్ ఉంది. అయినప్పటికీ కూడా ఇంత సమయం కేటాయించిన మరి మేడం నందకుమార్ మేడం గారికి, అదేవిధంగా సుందరపల్లి అనే విధంగా మా అందరం చాలా అనుకుంటే కానీ ఇక్కడ సుధాపల్లి అనే విధంగా రామారావు సార్ ఇస్టాబ్లిష్మెంట్ పోయిండు. సుధా అనేది అమృతమైన విలేజ్, ఇది సుధాపల్లి విలేజ్ అని చెప్పిపోయాడు. మేడం మీరు సుందరపల్లి అనడమే ఈరోజు మా గర్వం మేడం. ఎందుకంటే మీరు ఆ మాట అనకపోతే మరి రామారావు సార్ అనడని చెప్పేసి మేము బిందాస్తున్నాం. మీరు అనడం మాకు ఉత్తేజం వచ్చింది. ఈరోజు చాలా వరకు విద్య నేర్చుకున్నాం. తప్పకుండా రాకేష్ లాగా మరి ముందు మేము కూడా ఇంకా ప్రభుత్వ ఉద్యోగాలు మనం ప్రిపరేషన్ అవ్వడం జరుగుతుంది. నేను కూడా ప్రిపేర్ కంప్లీట్ చేయడం జరిగింది 2019లో. మరి నెక్స్ట్ జరగబోయే బిఎస్సీ కూడా మనం ప్రిపేర్ అవుతున్నా. ప్రస్తుతం ఎస్ఆర్ జూనియర్ కాలేజీలో ఒక అడ్మినిస్ట్రేషన్ వైస్ ప్రిన్సిపల్ నేను పనిచేస్తున్నా. అంతకుముందు 10 సంవత్సరాలు కరీంనగర్లో డిఫెన్స్ కాలేజీలో ఒక ఫిజికల్ ట్రైనర్గా పనిచేసిన. కానీ నిజంగా చెప్తున్నా మేడం, నా పిల్లలు ఇప్పుడు నేను చెప్పడం గొప్ప కాదు, ఆ 9 సంవత్సరాల్లో 1200 మంది విద్యార్థులు ఈరోజు దేశ రక్షణలో భాగంగా ఇండియన్ ఆర్మీలో పనిచేస్తున్నా. అది గర్వకారణం ఉన్నది. ఈరోజు మీరు ఏదైతే మేము కలుస్తున్నా ఎంత ప్రతి విద్యార్థి డ్రెస్ కోడ్ విషయంలో ఎక్కడ కూడా ఆర్మీ ఉన్నా కూడా నా దగ్గరకు వచ్చి సార్ మీరు అప్పుడు మాకు నేర్పించడం చెప్పడం అదంతా కూడా అది మీ వల్ల కూడా తెలియజేస్తూ మరి మరొకసారి మా సత్యం సార్కి, మా అభినంద్ సార్కి, మా రామనాథ్ సార్ గారికి, అదేవిధంగా మా హెచ్ఎం సార్ గారికి, అదేవిధంగా మా సురేష్ బాబు సార్కి, నిజంగా నేను సురేష్ బాబు సార్ లెక్కలు చెప్తే విందామని చాలా ప్రయత్నం చేసిన, కానీ ఒక్కటి కూడా పునకెక్కలేదు. ఎక్కింది మాత్రం మా అన్ని గారు ఒక్కొక్కటే వాళ్ళకి ఏమైతుందో కదా, కానీ నాతో మాట్లాడుతుంటే అది చదువుతుండే అది ఒక్కరికి ఎక్కింది అనుకుంటున్నా. అదేవిధంగా మా సాయన్న సారు మాతో ఎప్పుడు కూడా కలబెడుతుండే, గ్రామ స్థాయిలో ఉన్నటువంటి మమ్మల్ని ఎప్పుడు ఉపయోగపరుస్తూ ఒక బయోసైన్స్ గా మా దగ్గరికి వచ్చి అన్ని విద్యలో ఇట్లాంటి స్టేజ్ ప్రోగ్రామ్ ఏమన్నా కూడా ఈ రోజు కూడా అదే ఎట్లా చేస్తున్నా ప్లాన్ ఎట్లా చేస్తున్నా అని చెప్పేసి కూడా మాకు మోటివేట్ చేస్తూ ఈ యొక్క కార్యక్రమానికి మొత్తం కూడా సహకరిస్తూ సాయన సార్ కూడా మా యాదగిరి సార్ అయితే నిజంగా మెచ్చుకోవాలి. ఒక్కసారి చెప్పగానే నన్ను గుర్తుపట్టలేదు, కానీ నేను చెప్పగానే లంచకుమార్ మేడంకి మోటివేట్ చేసాడు, మేడం కంపల్సరీ మనం పోవాలని చెప్పేసి ఆ మోటివేట్ మాకు చెప్పగానే మేడంతా మోటివేట్ అయిపోయాను. అదేవిధంగా మా రాజభారత్ సార్ నిజంగా ఈరోజు దగ్గర అంతా మాట్లాడాలంతా, కానీ రాజభారత్ సార్ మాట్లాడాలంటే నేను మొత్తం తీసుకుపోయి గేపడిపోయాడు. కానీ మాకు తెలుస్తుంది సార్, మేము ఎప్పుడు కూడా గర్వంగా ఫీల్ అవుతున్నాం. ఈరోజు చదివే వాళ్ళందరూ కూడా సార్ ఏం చేస్తుందంటే ఓ సెక్షన్ లో కూర్చుంది, కానీ మేము ఏమనుకున్నాం అంటే ఇక్కడ అలా చేసి వీళ్ళందరూ కూడా బయట కూర్చున్నారని చెప్పేసి ఒక ఊహించిన విధానంతో మొత్తం శృతి కానీ సౌకర్యం కానీ చదివే పిల్లలందరూ కూడా క్లాస్ మొత్తం కూడా గేట్ మీద చదువుతాం సార్. మాది అది మీ ద్వారానే సార్, ఎందుకంటే వాళ్ళు చదువుతుంటే మేమేమో చదవకపోతుంటుంది. మరి అట్లాంటి ఉద్దేశంతో మీరు ఈరోజు మంచి ఒపీనియన్తో మీరు ఆరోగ్య విధానించారు కాబట్టి ఈరోజు మేము ఇంత స్థిరమైన సార్. నిజంగా చాలా మాట్లాడాలన్నది చాలా బాధగా కూడా ఉంది, ఎందుకంటే మరి నా మధ్యలో ఒక గొప్ప మనిషి ఒక గురువు ఎప్పుడు కూడా నా వంటి ఏడవలసిన అరే బాబు అరే పెద్ద మనిషి ఏం చేస్తున్నావు అని చెప్పేసి భూషణ్ సార్ లేకపోవడం ఈ సభలో నేను నిజంగా చెప్తున్నా. ఇది తన కన్నీళ్ళని అనుకుంటే నా కన్నీళ్ళు వస్తున్నాయి, కానీ 8 ఏళ్ళ అర్థమై నిజంగా అతను గవర్నమెంట్ ఉద్యోగం ఒక్కటి, కానీ నిజంగా మాకు ఎప్పటికీ ప్రభుత్వ ఉద్యోగం దేవుడిని గుండెగాడు సార్. ఎందుకంటే తన పుట్టింది ధర్మారం కానీ కనిపించింది సుఖపడు ఈ పాఠశాల. కాబట్టి ఈరోజు లేదు అనే విషయం, ఈరోజు ఈ కార్యక్రమం ఇంత సక్సెస్ గా కొంచెము అన్నిటి ఉన్నప్పుడు ఏంటంటే భూషణ్ సార్ లేదు సార్. అది నిజంగా మాకు అందరికీ బాధనే, స్పెషల్లీ నాకైతే ఎక్కువ బాధ. ఎందుకంటే గత 8 నెలల క్రితం ఒక 4 రోజుల క్రితం అరే నా పరిస్థితి బాగాలేదు, నేను కాలేజీలో వర్క్ చేస్తా, కానీ ఎంత దిరస్థితి అంటే కాలేజీలో వర్క్ చేస్తా, నాకు ఒక వర్క్ చూడాలని నన్ను అడిగిండు. నేను అన్ని మాట్లాడి చేసి పెట్టినా, కానీ నాకు మనసు ఒప్పలేదు. నా సారు నాకంటే తక్కువ స్థాయిలో నేను కాలేజీలో పెట్టుకుంటే నాకు విలువ ఉండదు అని చెప్పేసి సార్ ఇందులో వేకెంట్ లేదు అంటే 1 లేదు సార్ అని చెప్పేసి చెప్పడం జరిగింది. అయినా పర్లేదా
నేను ఈరోజు నిజంగా ఈ సార్ వాళ్ళందరూ ఒకేదైతే నన్ను గ్రామంలో చిన్న విషయమైనా పెద్ద విషయమైనా రోజుకు 2 సార్లు అయినా సరే, పొద్దున సాయంత్రం అయినా సరే నాకు నిజంగా గుర్తుకొచ్చే సార్ భూషణ్ సార్. కానీ అనుభవం కన్నా వల్ల తన అంత్యక్రియలో కూడా పాల్గొనలేకపోయినా నేను. అది బాధగా ఉంది. ఎందుకంటే ఆ రోజు మా పెద్ద బాబు మా బాబు అటు వెళ్తూ కొడుకు ఇటు నాకు చదువు చెప్పిన గురువు నిజంగా 2 బాధలతో ఆ రోజు అటెంప్ట్ కాలేదు. మనం ఖచ్చితంగా భూషణ్ సార్ ఎప్పుడు కూడా మరి మనం మనసులో పెట్టుకోవాలి. సర్పంచ్ మీ ఆధ్వర్యంలో ఒక నువ్వో టోర్నమెంట్, మేము ఒక స్పోర్ట్స్ రంగం ఉన్నాం కాబట్టి మా టీం అంతా ఉంటుంది. ఏదో ఒక రోజు భూషణ్ సార్ టోర్నమెంట్ పెడితే, ఎందుకంటే గ్రామంలో చాలా వరకు తిరిగిట్టు సారు ఒక మ్యాథ్స్ టీచర్, సారు ఒక సోషల్ టీచర్, సారు ఒక బయో టీచర్, సారు ఒక తండ్రిలాగా మా అందరికి గైడ్ చేస్తుండే. నైట్ క్లాసెస్ ఉంటే మాకంటే ముందు బ్యాచ్ అందరూ కూడా ఒక నేను ఈ మాట్లాడేందుకు నాకు మంచి అనిపిస్తున్నా కానీ ఒక మాకు సెక్యూర్గా ఒక పెద్ద తండ్రి పాత్ర పోషించుడు. మరి సార్ దగ్గర కూడా మరి బాధగా ఉన్నది. ఈ ప్రోగ్రామ్ చేస్తున్నప్పటి నుంచే సార్ గుర్తుకొచ్చినప్పుడల్లా ఇటు యాక్టివేట్ చేస్తున్నాం. గుర్తుకు రాగానే సార్ లేడు, భూషణ్ సార్ లేడు అని చెప్పేసి నా మధ్యలో చేసుకున్నాం. 5 days సార్, 5 days నుంచి కాలేజ్ కూడా వదిలేసిన. ఎందుకంటే ఈ ప్రోగ్రామ్ సక్సెస్ కావాలనే ఉద్దేశంతో. ఇంకోటి మా గురువు గారు మరి మా రామన్ సార్ కూడా రాలేదు. మరి నిజంగా సార్ కూడా మరి మాకు అనేక మరి విద్యార్థులు నేర్పిండు. మరి మా బ్యాచే లాస్ట్ సార్ కూడా మరి ఇప్పుడు కొంచెం సిక్కైన రాగంగా తప్పకుండా కలుస్తాను. మాకు ఇట్లా కలిసేవాళ్ళే. కానీ ఏది ఎప్పటికైనా ఈ యొక్క రామారావు సార్ పెట్టిన ఈ స్టోన్ సుధాపల్లి ఎప్పటికి కూడా మారిపోదు సార్, మారిపోదు. మీ దగ్గర నేర్చుకున్న విద్యను 10 మందికి మంచిది ఎట్లయితే మేము కూడా మీ దగ్గర నేర్చుకున్న సంస్కృతి మన క్రమశిక్షణ 10 మందికి వచ్చే విధంగా మేము ఉంటామని తెలియజేస్తూ భవిష్యత్తులో తప్పకుండా మరి ఆదేశాలు కృషి చేస్తామని తెలియజేస్తూ మా మిత్రులందరికీ కూడా మరి గతంలో 2011 నుంచి మరి అప్పుడు కానీ ఇప్పుడు కానీ ఏమైనా వినోద్ వల్ల నీ మిత్రుడు నా అనుకుని తప్పేమన్నా జరిగి ఉంటే మరి సాధారణంగా నేను క్షమాపణ కోరుతున్నా. అందరం కలిసిమెలిసి ఉన్నాం. ఫ్యామిలీ అందరూ మరి కథలేసి ఒక మాట్లాడలేదు. మనం ఏదైతే నేర్చుకున్న విద్య ఉందో ఆ విద్య నేను ఎంత ముందు అయినా కూడా నా పిల్లలకు నేర్పుతా అని చెప్పేసి తప్పకుండా ఏ చిన్న అవసరం వచ్చినా కూడా సార్ మీరు నాకైతే ఎట్లా చెప్పినో మా పిల్లల చదువు కోసం మీరు తప్పకుండా మీ సహాయ సహకారం మేము తీసుకుంటాం సార్. మరి గతం ఇది ఈ 15 సంవత్సరాలు సార్, నెక్స్ట్ 5 years ఎప్పుడో కానీ మేము ఫ్యామిలీతో అందరూ కూడా ఎంజాయ్ చేసుకుంటాం సార్. ఆ ఫ్యామిలీతో వచ్చి ఒక గెట్ టుగెదర్ పార్టీ కూడా ఏర్పాటు చేసుకుంటామని తెలియజేస్తూ మరి బాగా మాట్లాడినా లేదు మాట్లాడినా మనంతా కూడా మనం క్షమించాలి. లత మేడం క్షమించాలి, ముఖ్యంగా వెంకటేశ్వర సార్ క్షమించాలి. మీకు చాలా పెద్ద ప్రోగ్రామ్ ఉంది, అయినా క్షమించాలి. మరి అందరూ కూడా మనం థ్యాంక్ యూ ఇంతమంది సక్సెస్ చేసిన ప్రోగ్రామ్ సక్సెస్ చేసిన విద్యార్థులు మన ఫ్రెండ్స్ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ తొందరగా ఈ యొక్క కార్యక్రమాన్ని మరి నెక్స్ట్ లత కుమార్ మేడం కాబట్టి మరి లత కుమార్ మేడం మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. నరేష్ సార్ గారికి, అలాగే మా ప్రధానోపాధ్యాయులు గురురాజు సార్ గారికి, అలాగే నా సంచల ఉపాధ్యాయులు అందరూ పేరున నా నమస్సుమంది. అలాగే నా పూర్వ విద్యార్థి ప్లస్ గ్రామ ప్రథమ పౌరులు అయినటువంటి కవిత, అలాగే సతీష్, ఏమనుకోకండి లేదు, మా పూర్వ విద్యార్థులుగా అని చెప్పుకోవడానికి గర్వపడుతూ వీళ్ళందరికీ నా నమస్కారాన్ని తెలియజేస్తున్నాను. అలాగే 2010-11 పూర్వ విద్యార్థులు అయిన మీ అందరికీ కూడా నా శుభాకాంక్షలు, శుభాశీస్సులు, శుభాభినందనలు తెలియజేస్తున్నాం. ఇంత చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఈ కార్యక్రమంలో నేను భాగస్వామిని కావడానికి, అయ్యేలా చేయడానికి, నాకు ఈ కార్యక్రమానికి వచ్చి అత్యంత ఆనందాన్ని అందించిన మీ అందరికీ కూడా పేరున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. యాక్చువల్గా ఇందాక వినోద్ చెప్పినట్టు నాకు ఈరోజు చాలా మా పాప బర్త్డే ఉంది, స్పెషల్ బర్త్డే, 25th బర్త్డే మా పాపది. అందుకని మేము ఎప్పటి నుంచో ప్లాన్ చేసుకొని హైదరాబాద్లో చేసుకుందామని చెప్పేసి ఆల్రెడీ అంతా ప్లానింగ్ అయిపోయింది. అయితే 3 days బ్యాక్ మీరు ఫోన్ చేసి ఇట్లా అని చెప్పాలని ఇంట్లో సార్కి పిల్లలు చెప్పాను ఇట్లా ఉందండి. మరి అంటే వెంటనే సార్ పిల్లలు లేదే అదే హైదరాబాద్ ప్రోగ్రామ్ క్యాన్సిల్ చేసుకుందాం, బాబా అల్లుంటే ఇక్కడికి నిజామాబాద్ పిలుద్దామని
వాళ్ళని ఇక్కడ పిలిపించి మీకోసం అని నేను ఇక్కడ రావడం జరిగింది. నేను ఈరోజు నిజంగా ఇక్కడ రాకపోతే మీ అందరినీ చూడటం, అలాగే మా సహచర ఉపాధ్యాయులందరినీ కూడా చాలా మిస్ అయ్యేదాన్ని. ఇంత మంచి అవకాశాన్ని నాకు ఇచ్చిన మీ అందరికీ ప్రత్యేకంగా మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇంత 4 రోజుల కార్యక్రమంలోనే మీరు ఇంత బాగా సక్సెస్ చేశారు అంటే మీకు గురువులు అంటే ఎంత ప్రేమ అభిమానం ఉన్నదో ఇటువైపు నుంచి గురువులు కూడా ఇక్కడ ఒకరిద్దరు తప్పించి మీకు అందరూ కూడా ఈ కార్యక్రమానికి ఎన్నో పనులున్నా అన్నింటినీ జయించి ఇక్కడికి వచ్చాము. చాలా సంతోషంగా అనిపిస్తుంది. ప్రియమైన నా చిన్నారు, ఈరోజు మీరు అనుకుంటున్నారు మేము పెద్దవాళ్ళమైపోయారు అని, కానీ నా కళ్ళల్లో మాత్రం మీరు అప్పటి మా చిన్నారి. మీ నవ్వులు, మీ అల్లరి, మీ అమాయక ప్రశ్నలు ఇవన్నీ ఇప్పటికీ నా కళ్ళల్లో కనిపిస్తూనే ఉన్నాయి. కాలం మారిపోయింది, కానీ కాలంతో పాటు మీరు జీవితంలో ముందుకు సాగిపోతున్నారు. ఎప్పటికీ మారంది గురు శిష్య సంబంధం. ఆ గురు శిష్య సంబంధమే ఒక మధురమైన జ్ఞాపకాన్ని, ఆప్యాయతని మనల్ని కలిసేటట్లు చేస్తుంది. నిజంగా మీరు ఒక్కసారి మేడం అని పిలవగానే ఆ పిలుపులోని మాధుర్యం నాకు చాలా అత్యంత ఆనందాన్ని ఇచ్చేది. అదే నా సంపద, అదే నా గర్వం కూడా. జీవితంలో మీరు ఎంత బిజీగా ఉన్నప్పటికీ కూడా మీరు మీ బాలని, మీ గురువులని అప్పుడప్పుడు గుర్తు తెచ్చుకుంటున్నాయి. ఎందుకంటే ఆ గుర్తు తెచ్చుకున్నటువంటి ఆ మధుర జ్ఞాపకాలే మీకు ఒక శక్తిని ఇస్తాయి, అత్యంత ఆనందాలు కూడా ఇస్తాయి. ఎందుకు అంటే ఈ మధురమైన జ్ఞాపకాలు గుర్తు తెచ్చుకుని మనలో ఒకలాంటి ఎనర్జీ వస్తుంది. ఎందుకంటే రొటీన్గా ఎవరి జీవితాల వాళ్ళు, ఎవరి సమస్యలే వాళ్ళే, ఎవరి బాధలు వాళ్ళకు ఉంటాయి. కానీ ఈ జ్ఞాపకాలు గుర్తు తెచ్చుకుంటే మనలో కొంత ఊరట కలిగిస్తుంది, మనసుకి ఒక ప్రశాంతత ఇస్తుంది. జీవితంలో మీరు ఎంత ఎదిగినా నేర్చుకోవడం అనేది మాత్రం మానకండి. ఎందుకంటే ఈ ప్రపంచంలో నేర్చుకోవడం అనేది ఎప్పుడు కొత్తదనమే ఉంటుంది. ఎంత జ్ఞానాన్ని సంపాదిస్తామో అంత వినయాన్ని కూడా కలిగిస్తుంది. మీరు మాత్రమే కాదు, మీతో పాటు మీ పక్కనున్న వారికి కూడా ఒక వెలుగును ప్రసాదించారు. ఒక చిన్న సహాయం, ఒక చిన్న మాట, ఒక చిన్న ప్రోత్సాహం, ఇవి ఎలాంటి మనిషినైనా మార్చేస్తాయి. మీతో పాటు మీ చుట్టూ ఉన్న వారికి కూడా ఒక మంచి ఆనందాన్ని కలిగిస్తాయి. ఇంకొకటి ముఖ్యమైన విషయం ఏంటంటే మీరు ఈ స్థాయిలో ఉన్నారు అంటే సమాజం గొప్పది. అలాంటి సమాజానికి మీరు తిరిగి ఏదో ఇవ్వాలి. మీ జ్ఞానమా, మీ అనుభవమా ఇతరులకు పంచండి. అదే నిజమైన మీ విజయానికి పునాది అవుతుంది. కాబట్టి ఇవన్నీ గుర్తు పెట్టుకొని మీరు ఎల్లప్పుడూ ఇప్పుడున్న ప్రతి ఒక్కరు కూడా ఎల్లప్పుడూ ఆనందాన్ని, ఆరోగ్యాన్ని పొందాలని, మీ కుటుంబాలతో ఎక్కువ సంతోషంగా గడపాలని, ఎక్కువ సంతోషాన్ని గడుపుతూ 10 మందికి ఉపాధి మీ ద్వారా 10 మందికి బాగా కలిగిస్తారని కోరుకుంటూ నన్ను పిలిచి ఇంత నాకు అత్యంత ఆనందాన్ని అందించిన మీ అందరికీ మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తూ అవకాశం ఇచ్చిన వారికి మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సెకండ్ బ్యాచ్ ఇది. కాకపోతే మీకు అంత లేదు. కాకపోతే నేను పోలీసులకి స్వచ్ఛ పరిస్థితి పాఠశాల కాకినాడలో వచ్చిన కొత్తలో బాయ్స్ స్కూల్కి వచ్చాను, వెంకటేశ్వర స్కూల్కి, శుద్ధపల్లిగా సున్నాలకు పిల్లలు అసమాన గొప్పడదని ఏం చెప్పినా ఏం అడిగినా వాళ్ళు మొహం చేసేవాళ్ళు, విసిగొచ్చేది. కానీ తర్వాత అర్థమైంది సున్నాలపల్లి కానీ సుధాపల్లి అంటే. కానీ నేను ఇంటికి వచ్చాను స్కూల్తో బాగా అంటే చాలా రోజులు అయ్యాను. కాకపోతే నేను ఈ స్కూల్ నుంచి వెళ్ళేటప్పుడు నాకు అంత చాలా బాధ అనిపించింది. అంటే ఈ స్కూల్లో నాకు నా సర్వీస్ ఎక్కువ భాగం ఈ స్కూల్లోనే గడిచింది. కానీ ఈ స్కూల్ నుంచి వెళ్ళేటప్పుడు వెళ్ళితే చాలా బాధ అనిపించింది. కానీ ఈ శుద్ధపల్లి నుంచి వెళ్ళేటప్పుడు కూడా నాకు సారంగపూర్ నుంచి మాకు తిరిగి చికెన్లో పడినప్పుడు అంతే బాధ అనిపించలేదు. కానీ ఎందుకో ఈ శుద్ధపల్లి తిరగడం చాలా బాధ అనిపించింది. అంటే ఇంట్లో నుంచి వేరే ఇంటికి వెళ్ళేటప్పుడు ఎలా బాధపడతామో అలా అనిపించింది. కాకపోతే నేను చాలా ప్రోగ్రెస్ ఉన్నప్పటికీ కూడా ఎందుకులే
రానులే స్కూల్కి ప్రోగ్రామ్కి అంటున్నాను. కాకపోతే లాస్ట్ మూమెంట్లో మేడంకి నేను కాల్ చేశాను. మేడం మరి మీరు వెళ్తున్నారు వస్తాను చెప్పి రావాలనిపిస్తుంది, పిల్లల్ని చూడాలనిపిస్తుంది అంటే మేడం వస్తున్నారు. సరే మేడం ఒక వచ్చేసాను. కానీ ఈరోజు ఈ ప్రోగ్రామ్ వచ్చాక నాకు అనిపించింది ఇప్పుడు ఇంటికి వెళ్ళాక ఫ్రెష్ అప్ అయ్యి ప్రోగ్రామ్ అటెండ్ అంటే అవుతారు. కాకపోతే ఆ ప్రోగ్రామ్ వెళ్తే ఇంతమంది ప్రోగ్రామ్ మిమ్మల్ని అందరూ మిస్ అయ్యారు బాగా నాకు అనిపించింది. కాకపోతే ఇప్పుడు ఈ స్కూల్ నుంచి సారంపూర్కి వెళ్ళక కూడా సుత్తపల్లి అనేది ఎంత నాలోన జీవించిపోయిందంటే 1 year దాకా పిల్లలకి కోర్టు అని చెప్పటప్పుడు కూడా సారంపూర్ బదులు సుత్తపల్లి రాసేదాన్ని. అంటే పిల్లలు అడిగేవాడు మేడం ఏంటి సుత్తపల్లి రాసాలి సారంపూర్ రాయకుండా అంతా నాకు జీవించకపోయింది. ఇంకా తర్వాత అలవాటు అయిపోయింది. అయితే ఇంకా మీరు అన్నట్టు జాయిన్ చేసి వాళ్ళు అందించినటువంటి విద్యకు మనం ఎంత ఇచ్చినా తక్కువే. కానీ ఒక చిన్న చిరు కానుకగా కవర్ తీసేయమ్మా. అక్కడ నెక్స్ట్
మిస్టర్ రమణకృష్ణ తప్పనిసరిగా
సరే ఇదే మంది ఉన్నారా? అందరికీ ఓకే. 2010-11 విద్యార్థుల గెట్ టుగెదర్ పార్టీకి అధ్యక్షత వహించిన ప్రధాన ఉపాధ్యాయులు నరేంద్ర సార్ గారికి, వేదిక మీద ఉన్న ఉపాధ్యాయ బృందం అందరికీ పేరు పేరున మరియు 2010-11 విద్యార్థులందరికీ మా తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే మమ్మల్ని ఈ యొక్క కార్యక్రమానికి ఇన్వైట్ చేసినందుకు. మీరు మీ యొక్క 10వ తరగతి వరకు మీరందరూ కలిసి ఒకే పాఠశాలలో చదువుకున్నా కానీ 15 సంవత్సరాల తర్వాత చాలా మంది బాయ్స్ అయితే ఎక్కువ కలుపుతారు. ముఖ్యంగా గర్ల్స్ కలవడానికి వీలున్నారు కాబట్టి ఈ యొక్క మంచి అకేషన్, ఈ యొక్క కార్యక్రమం ఏర్పాటు చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మనం నేర్చుకున్న విద్యార్థులే మనం లైఫ్ లో ఏ విధంగా ఉన్నామని తెలియజేస్తాయి. అందరికీ గవర్నమెంట్ జాబ్ రావాలని ఏం లేదు. గవర్నమెంట్ జాబ్ లేకుండా మనం ప్రతి ఒక్క రంగంలో స్థిరపడాలి. నాకు తెలిసి బాయ్ పెట్టే నాకు చాలా మంది ప్రతి ఒక్కరు ఏదో ఒక రంగంలో స్థిరపడ్డారు. అలాగే గర్ల్స్ కూడా మ్యారేజ్ అయిన తర్వాత చాలా మంది క్లెవర్ స్టూడెంట్స్ ఉంటాయి ఇందులో. కానీ మ్యారేజ్ అయినాక అక్కడ ఉన్న పరిస్థితుల వల్ల వాళ్ళ భర్తలు చదివించకపోవడం, మ్యారేజ్ అయినాక పిల్లలు పుట్టడం వల్ల వాళ్ళు ఉద్యోగాల కోసం కెరీర్ ని వదులుకోవడం జరిగింది. కానీ మీరు ఇక్కడ మన ఉపాధ్యాయులు నేర్పిన పాఠాలు ఓన్లీ ఉద్యోగానికే కాదు మన జీవితాల్లో కూడా ఉపయోగపడతాయి. దాన్ని మర్చిపోవద్దు. ముఖ్యంగా గర్ల్స్ ఏమైందంటే ఒకటి చెప్తున్నా, మీ అమ్మా నాన్నని ఏ విధంగా అయితే ఎంత ప్రేమగా చూసుకుంటారో మీ అత్త మామల్ని అంతగా ప్రేమగా చూసుకున్నారో అంటే మీరు చదివిన చదువుకి సార్థకత ఉంటుందని నా యొక్క అభిప్రాయం. అలాగే బాయ్స్ కూడా మీ అమ్మా నాన్నని భార్య చెప్పిన విని అమ్మా నాన్నకి ఇబ్బందులు పెట్టడం నా దృష్టిలో చదువు కూడా వేస్తే అమ్మా నాన్నల్ని అందరూ కూడా బాగా చూసుకోవాలి. అలాగే మన పాఠశాలలో చాలా భాగాలు మన కోసం మన గ్రామం కోసం కృషి చేసిన ఉపాధ్యాయులందరికీ పేరు పేరుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. మీరు ఇక్కడ ఉద్యోగాలు ఉన్నందుకు మా వల్ల కానీ మా విద్యార్థుల వల్ల కానీ గ్రామస్తుల వల్ల కానీ ఏమైనా ఇబ్బంది ఉంటే క్షమించగలరని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.